దాంట్లో ఎవరు ఉంటారు ఏంది, ప్యాసింజర్లు ఉంటారు, పల్లి బఠానీలు నిమ్మ బిల్లలు అమ్ముకునేటోళ్ళు తిరుగుతారు, సమోసాలు కూడా అమ్ముతారు, నేను కూడా కొంటా. ఇక అప్పుడప్పుడు టికెట్ కలెక్టర్ కూడా ఉంటాడు, గంతే కదా అని అనుకుంటున్నారు కదా. కానీ కాదొల్లా, ఒక బండిలా ఒక పెద్ద సుట్టం వచ్చింది. ఆ సుట్టాన్ని చూసుడుతోనే జనాలు ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. ఎవలో మరి చూడుండ్రిగా మీరే ఆ సుట్టం. ఇది గరీబ్ రథ్ రైలు బండి జబల్పూర్ నుంచి బొంబాయికి బయలుదేరిందట. జనాలు గినాలు బొచ్చడు మందే ఉన్నారు, గరీబ్ రథ్ కదా. ఇక ఈ జనాలనే చూడురిగా. వామ్మో పడగిప్పింది, కనబడ్డదా? పామే. పాము కూడా రైలు బండిలో ప్రయాణం కడుతుంది. ఓ దిక్కు బండి పోతుంది, ఇంకో దిక్కు ఈ పామేమో పడిగిప్పి అటు ఇటు బిల్లి బిత్తిరి దాని లెక్క చూస్తుంది. అందులో ప్యాసింజర్ల పరిస్థితి ఎట్లుంటది కావచ్చు. ఈ డబ్బా నుంచి ఆ డబ్బాలకు ఉరుకుడే ఉరుకుడు. కొందరైతే ఆగమాగంలా బండిలకెళ్ళి కిందికి దుంకుదామని కూడా చూసిరట. మరి ఈ పాము ఇంట్లోకెందుకు వచ్చింది కావచ్చు, ఎవరి బ్యాగులకి వెళ్ళి బయటికి వెళ్ళిందో. ఏమే పాము, ఈ బండెక్కితే టికెట్ లేకుండా డైరెక్ట్ నాగలోకం పోవచ్చని అనుకున్నావా ఏంది? ఏమో బండెక్కి బుస కొట్టుకుంటూ ఆగం చేయబడుతుంది.